అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి ఏ వంట చేయబోతున్నానంటే వరగన్నం చేయబోతున్నానండి. వరగన్నంకి ఏమేమి కావాలో ఎటు చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మనకు వరగన్నానికి వచ్చేసి బియ్యం కావాలన్నమాట. ఈ బియ్యం వచ్చేసి ఈ మసరి బియ్యం అంటారు ఇంటిని. ఈ మసరి మామూలుగా ఇంటికాడైతే మనకి ఐఐటి బియ్యం అటాటి ఇవన్నీ ఎగ్గిని తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇక్కడ పావు అర్ధశారు అంటారు కదా. ఇది వచ్చేసి ఇక్కడ చీల అంటారు దీన్ని. ఒక చీల ఫుల్గా కొన్ని వేసాము తక్కువ, చీలకు తక్కువ. ఫస్ట్ ఇవి వచ్చేసి మనం బియ్యం కడుక్కుందామండి. బియ్యము చింతపండు కడిగి పెట్టుకుందాము వరగన్నానికి. ఈ బియ్యం గిన్నెలోకి వేసేసుకుందాము. కడిగి పెట్టేసామన్నమాట. నీకు ఒక జోక్ చెప్తా. ఫస్ట్ ఒక తమాషా చెప్పి మళ్ళా ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళకు రక్తం ఉడిగేట్టుగా కోపంగా 4 మాటలు చెప్తానమాట. నా వీడియోకి చివరిదాకా చూడండి, సపోర్ట్ చేయండి నన్ను. అవన్నీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా. వచ్చేసి ఈ తరిగి పెట్టుకుందాం. ఈ ఎర్రగడ్డ కాదు, ఈ ఎర్రగడ్డ కాడలు, టమోటా, కొత్తిమీర, ఇది వచ్చేసి తెల్లగడ్డ, ఇవన్నీ తరిగి పెట్టుకున్నాము. ఇది పుదీనా, బొద్దును సరి తరిగి పెట్టుకున్నాం అనమాట. చూడండి, తరుక్కున్నాం సన్నగా అన్నీ. తమాషా ఏంటంటే నాకు బల్బే వెలిగింది ఇన్ని రోజులకి ఒకటి చెప్తా అనమాట. ఇవి వచ్చేసి ఇక్కడ అరబిక్లో వరగ అంటారు దీంటిని, ఆకుల్ని. వరగన్నం కదా దీని పేరు వచ్చేసి. మనకు వీళ్ళు వచ్చేసి వరగ అంటారు. మనం వరగని ఏమంటాం, ఆకు అంటాం కదా. మళ్ళీ తర్వాత వచ్చేసి అన్నం అంటాం కదా. ఇది వరగన్నం కదా ఇది, కాబట్టి ఆకులు అన్నం అనమాట. బొంగులో చికెన్ మాదిరి ఆకులు అన్నం అది. అదే అండి తమాషా. దీనికి పెద్ద నవ్వు రాదులేండి, నవ్వుగాకండి. ఇంతే కానీ సరిపెట్టుకోండి. నాకు వచ్చింది చెప్తాను అంతే, నాకు వచ్చింది జోక్. ఇంకోటి వచ్చేసి పానం బాగాలేదనమాట, జ్వరం వచ్చింది. ఒకటేమన్నా దగ్గు, పడిచము, గొంతు నొప్పి, కళ్ళు విరగడము, రక్తం లేదంట, విటమిన్ డి లేదంట, అన్నీ లేవంట. ఎన్నెన్నో లేకుండా మనమే చేయాలి కదా. అది చేర్చాము. ఇంకోటి మా ఎచ్చులైనకు, మా ఎచ్చుల కొడుకు, చిన్న కొడుక్కి, అవునైనా ఎచ్చులైనా వీడియోలు రోజు పెట్టినాయనట. నీకు పుణ్యం ఉంటుంది. నేను రోజు నేను పగపలేనైనా ప్లీజ్నైనా నువ్వు వీడియోలన్నీ చేసి అట్టే పెట్టుకుందిరా అన్నా. ఎట్లయినా ఎచ్చులు సరే. ఇవి కట్ చేసుకున్నామండి మనము. రేపు వచ్చేసి వినాయక చవితి అండి. ఈరోజు శుక్రవారం నేను చేస్తాను ఇది వీడియో. మా ఎచ్చుల కొడుకు ఎప్పుడు పెడతాడేమో తెలీదు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. దేశాన్ని ప్రేమించే వాళ్ళందరూ బాగుండాలా. అది మంచిని ప్రేమించే వాళ్ళు, దేశాన్ని ప్రేమించే వాళ్ళు అందరూ బాగుండాలా. తరుపుకుందామండి మెత్తగా. కొత్తిమీర తరిగేసుకున్నామన్నమాట. తెల్లగడ్డ తురుముకుందామండి. మొత్తం తరిగేసుకున్నాం అన్నమాట. టమోటా, చూడండి ఎన్ని ఆకులు కట్ చేసి వేసేసుకున్నాం కదా. టమాటా కూడా వేసేసుకున్నాం. నాలుగు కోపం వచ్చే మాటలు చెప్తానన్నాను కదండి. చూడండి, ఇతను యూట్యూబ్లో టిక్టాక్లో చెప్తున్నాడు అనమాట.
వచ్చి అన్ని మంది మునిగిపోతే ఏం చేస్తారు అసలు మీ రాజకీయ నాయకులు? ఏం చేస్తారు మీరు? చూశారు కదండి అతనమాట యూట్యూబ్లో విషయం చెబుతున్నాడు అనమాట. పార్టీల మీద మనుషుల మీద ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఏమి చేయకపోతే తిట్టు, ఎవరైనా సరేలే, ఏం చేయకపోతే తిట్టాలి ఎవరైనా సరే. వాళ్ళు పాపము ఆయన చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోకేష్ గారు, వీళ్ళు ఎంపీలు వాళ్ళందరూ, ఆమె అనిత, వీళ్ళందరూ బురదలో అన్నీ సాయం చేస్తున్నారు, అందరూ చూస్తున్నారు, ప్రజలే చెప్తున్నారు మాకు అన్ని 24 చూస్తున్నారు, మమ్మల్ని అన్నీ బాగా చూసుకుంటున్నారు, మాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను ప్రజలే చెప్తున్నారు. నీవు మనుషులు మంచి చేసినా కూడా నువ్వు అట్లా అంటున్నావు అంటే మీ నాయకుడు ఎలాంటోడో మాకు తెలుసు కాబట్టి మీ నాయకుడు ఎలాంటోడో మీరు కూడా అలాంటి వాళ్ళు అనమాట. అది ఇంకోటి వచ్చి సావండి. ఎందుకు చావాలా వాళ్ళు? నువ్వేమన్నా పెడుతున్నావు వాళ్ళకే సావడానికా? వాళ్ళు ఎందుకు? నేను వాళ్ళల్లో ఒక్కరి పక్కనే నేను ఉంటానన్నమాట. వాళ్ళల్లో ఆ ముగ్గురు ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన నరేంద్ర గారు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పక్క నేను ఒకరి పక్కే ఉంటాను అనమాట. ఒకరంటే అభిమానము చిన్నప్పటి నుంచి, ఇప్పుడు ఒకరంటే ప్రాణం అనమాట. ఆ ముగ్గురులో ఆవిడని వాళ్ళని చావని అంటే ప్రపంచాలు అందరూ పోడి మనం అంటే ఏందో ప్రపంచాలకు తెలిసేది చేస్తున్నారు మన నాయకులు. అలాంటిది మనుషుల మీద కోపం పెట్టుకోనేసి మంచి చేసినా కూడా భారతి అనే ఒక ఆమె దుర్గా అనే ఆమె లక్ష్మి అనే ఒక ఆమె ఇంకొక ఆమె ఎవరో వచ్చింది, కొత్త బిచ్చగాడు ఎవరో వచ్చినారు. నేను పెద్దగా చూడంలే, చూసినప్పుడే వస్తాంటాయి ఈ దరిద్రాలన్నీ. ఏమీ హిందూ మగవాళ్ళు లేరు మీకు, వాళ్ళు వెనకబడి తిరగండి. ఇలాంటి వాళ్ళు వెనకబడి తిరిగి ఏమైనా ఉండే మానాలు కూడా పోగొట్టుకొని చెడిపోదామనే మీరా? వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, వీడు తుగులక్ గాడు చెప్తున్నాడు, మీరు వింటున్నారు వీడి మాటలు. రోజంతా మమ్మీ కడుపుకి ఏం తింటున్నారు? అన్నం తింటున్నారా, గడ్డి ఏమన్నా తింటున్నారా మీరు? వాళ్ళు ప్రజల కోసం ఏం చేయకపోతే నిలదీయండి. వాళ్ళల్లో నేను కూడా ఉంటాను, నిలదీసే వాళ్ళలో. వాళ్ళు అంతగా కష్టపడి బురదలో ఆయన 75 ఏళ్ళు ఆయన పోయి బురదలో వాళ్ళ 4 గంటలకు 5 గంటలకు 3 గంటల రాత్రి అనక పగులు అనక పోయి ఆయన పాపము సేవ చేస్తా అంటే ఆయన సావండి అవన్నీ తిడతాను. నువ్వు ఈడు తుగ్లక్ గడు ఏం చేశాడు? తుగ్లక్ గడు అప్పుడు అన్నమయ్య డౌన్ చేయకపోతే అవన్నీ పోయి హెలికాప్టర్లో పోయి అట్లా పై తిరిగి అన్న దగ్గర పరదాలు కట్టుకొని తడికలు కట్టుకొని ఆ తడికల్లో ఉండి మా ఎన్ని మునిగిపోయినాయన్నా, మా మేకలు కొట్టుకుపోయినాయి, మా తిండి లేకుండా పోయిందన్నా అంటే ఆమెను ముసులు నవ్వి నెత్తి చేయి పెట్టి వచ్చాడు. వీడు మంచోడు, వీడు చావకూడదా? వీడికి సపోర్ట్ వచ్చేవాళ్ళు మీరు చావకూడదా? ఆమెని ఎవరన్నా రైలు యాక్సిడెంట్ అయితే దగ్గరికి పోయి ప్రజలను చూస్తారు, హాస్పిటల్కి పోయో లేకపోతే యాక్సిడెంట్ అయిన కాడికి పోయి చూసి ఎట్ట జరిగింది ఏమని అన్నీ వెనక ముందు పరామర్శిస్తారు. వీడు తొక్కులక్క ఆమె వచ్చేసి ఆమెని హెలికాప్టర్లో తిరిగిపోతాడు. రైలు యాక్సిడెంట్ అయ్యేది ఏందా? హెలికాప్టర్లో తిరిగిపోయేది ఏందా? అలాంటి వాళ్ళు మంచోళ్ళు మీకేం వాడు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు. మీకేమంటే వీడైతే కానీ ఈ తొగులకు వచ్చింటే కన్నా ఆమె అంత రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టిండు, మా ఆటలు సాగిండు అని మీరు ఎలాంటి వాళ్ళు అంటే తెలుసు కదా, నాశనం తిన్నారు ఆ తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు కోసే రకాలు మీరు తెలీదు మాకు. ఊరిక పైకి మాత్రము ఇంకేమంటే ఇంకా ఇప్పుడు కొంచెము మీ జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం మణిగి అట్లా ఉన్నారనమాట. అది అందుకని చెప్పేసి ఇప్పుడు యాక్షన్ చేస్తున్నారు. ఈ తెలియక మా కొంతమంది వీళ్ళకి మా ఆడోళ్ళలో కొంతమందికి తెలియక మీరు మంచోళ్ళని ఒక్కొక్క వీడియోలో చూసిండు. అలా అది లైట్గా చూసినాను, అంతా కూడా చూడలేదు. రాఖీ కడుతున్నారు. ఆయన రాఖీ కట్టి ఇవన్నీ నాటకాలమ్మ తల్లే, అమ్మ దుర్గా, భారతి, అవన్నీ లక్ష్మి, వీళ్ళందరూ వీళ్ళు నాటకాలు ఆడతారు. ఎందుకు వీళ్ళు నాటకాలలో పడి పాపం మోసపడతారు మీరు? ఎందుకు నాటకాలలో పడతారు మీరు? కళ్ళు తెరుచుకొని ప్రపంచంలో మనము బయట అగసాట్లు పడతాము. ఈ అగసాట్లలో ఎవరు అలాంటి వాళ్ళు తెలుసుకోండి.
సరేనా? ప్రపంచం తెలియనప్పుడు అన్ని దగ్గర మనం అన్నీ మంచిగా అనుకుంటున్నాము. ప్రపంచంలో కొంతవరకన్నా మనకు అర్థమవుతుంది కాబట్టి తెలుసుకొని నేర్చుకోండి ఇంక నుంచి. నాకు అర్థమైనట్టుగా నాకు తెలిసినంతగా చెప్తానండి. అది నేను ఎవరిని కించపలసాలని కాదు, కడుపు మండుతుంది అంతే. ఒక్కొక్కసారి మంచి చేసేవాళ్ళను కూడా సాపించుతా, దూషించుతా. నాకేం జగన్ అంటే కోపం కాదు, వీళ్ళంటే కోపం కాదు. మంచిగా చెప్పండి ఎవరైనా సరే. ఇప్పుడు పోయి ఆడాడో ఆమెన పోయి ఆయన గ్రాఫిక్స్ తీసి నీళ్ళు ఉన్నట్టుగా నీళ్ళల్లో మునిగిపోయినట్టుగా, ఈయన మునిగిపోయి 10 మందిని కాపాడినట్టుగా గ్రాఫిక్స్ పెడితే మా అన్న పిన్నాడు చేశాడు. అవి ఆమె అంత లెక్కలు 2 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఆమె తింటివే ప్రజల సొమ్ము. అలా ₹1 అనిపించేదే వద్ద బాధ్యతలకి. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చినారు. నువ్వు మీ నాయన మంచోడలే. నువ్వు మీ నాయన తరతరాలు తిన్నారే అందరూ. ₹1 ఇచ్చావు మా సొమ్ములు అనేది తిని, లక్షల కోట్లు తిని మా సొమ్ములు, మా ప్రజల సొమ్ములు. ఎవడిమన్నాడు అది? ఎవడిమన్నాడు? ఆ డబ్బులు ఇవ్వమన్నామా? కూర్చున్నారు అందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు తెలిసిన వాళ్ళందరూ కూర్చున్నారు. సిగ్గు తెచ్చుకో. అదేంది బుడమనేరా? ఏంది దానికి గేట్లు లేకపోతే గేట్లు ఎత్తేసినారు. ఇంక నాకు ఎందుకు బూతులు వచ్చాయి మళ్ళీ ఎందుకు ఊరికే. నేను కూడా పల్లెల్లో తిరిగి పెరిగిందని కాబట్టి బూతులు వచ్చాయి మళ్ళీ ఎందుకు ఊరికే. చూడండి ఆకులన్నీ కడిగి పెట్టుకున్నాం కదా, ఉప్పు వేసుకుందాం దీంట్లో. ఇంకా బియ్యంలో ప్లీజ్ అండి మా ద్రౌపది వంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మన తెలుగు వాళ్ళే ఒక 10-12 కోట్ల మంది ఉన్నారే, ఈ పక్క పక్క 2 పక్కల. చూచేయమండి అంతమంది కాదులే, కనీసం ఒక 10,000 మంది అయినా చూడండి కనీసము. అసలుకే ఎవ్వరు చూడంలే అసలుకి. ఎప్పుడో మా కొడుకు పెడతాడు, ఎప్పుడో ఒకటే. అది మీకు నచ్చడం లేదో ఎప్పుడో, లేకపోతే నా మాటలు ఏమైనా నచ్చడం లేదో. నిజాలు చేదుగానే ఉంటాయిలేండి ఎవరికైనా కానీ. అది ఇంకా సేదో తీపోయి ఏం చేద్దాము, సేదుగానే చూపించాల. ఏపాకులు తేనెలో ఏపాకు నానబెడితే సేదు లేకుండా తేనెగా మారదు కదండి. మంచి చేదును ప్రేమించే వాళ్ళు ఉంటేనా సపోర్ట్ చేయండి. సేదు కూడా కొన్ని సేదులు ఏమవుతాయి, ఇప్పుడు మనం 3 చెక్క దంచుకొని తిన్నామంటే చచ్చిపోతాము. చెప్పేది యాపాకు తింటే మంచి వస్తుంది. ఆ యాపాకు కావాలో 3 చెక్క కావాలో మీరు తెలుసుకోండి. అది సేద అంటే మళ్ళీ 3 చెక్క దంచుకొని తింటే మళ్ళీ నేను తెలుసు. యాపాకు తినండి. సేద చూడండి వరగానం అన్నీ చుట్టు పెట్టుకున్నాం కదా, అవన్నీ వచ్చేసి మనము ఈ దవర్లోకి నూనె వేసి పెట్టుకుందాము. ఇది జైతూన్ నూనె, ఆలివ్ ఆయిల్. అవన్నీ వచ్చేసి ఇవి కొన్ని ఆకులు మిగిలాయి అనమాట, ఈ పనికిరావు. అందుకని చెప్పేసి అడుగునే వచ్చాను కొన్ని ఆకులు. కొన్ని లేత ఆకులు ఉంటాయి, నీట్గా వచ్చాయి, సన్నగా నీట్గా వచ్చాయి అనమాట రేకులు చుట్టుకోవడానికి. ఈ సరిగా రావడమేలే, ఇరిగిపోతున్నాయి చూడతా అంటే. అందుకని చెప్పేసి పెద్దగా చుట్టాయి అనమాట. ఇట్లా ఈ మాదిరి అన్నీ ఇట్లా క్యారెట్, ఉర్లగడ్డ కింద ఆకులు వేసేసినాం కదా. ఆకులు మాడతాయిలేండి. ఇవి ఉర్లగడ్డలు మాడకండి. వీళ్ళు మాడితే తింటారు, అయినా కూడా చూడడానికి బాగుండదు ఎక్కువ ఉర్లగడ్డలు ఇవి మాడితే. చూడండి ఈ మధ్య కింద అడుగులు వేసేసాం కదా ఉల్లగడ్డలు, క్యారెట్. ఆలివ్ ఆయిల్ మళ్ళీ కొంచెం పైన వేసుకుందాము మాదిరిగా.
ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవి ఉన్నాయి కదా ఆకులు మనం చుట్టు పెట్టుకునేటి ఆకులు అన్నము ఒంగులో చికెన్ మాదిరి ఆకులు అన్నాం ఇప్పటికి అర్థమైంది నాకు అది. దీన్ని ఇక్కడ వచ్చేసి వరగన్నం అంటారు. బాగానే ఉంటుంది ఇట్లా. ఇప్పుడు నా మాదిరి ఇప్పుడు జ్వరం వచ్చింది నాకు, ఇట్లప్పుడు మనము కొంచెం ఇది కొంచెం సోస్ ఉంటుంది, సోస్ ఎగస్ట్రా వేసుకొని అట్లా స్పూన్తో అట్లా తింటే కన్నా బాగుంటుంది సింపుల్గా. ఇట్లా ఈ మాదిరి అన్నీ బేసేసుకుందామండి లోపల. చూడండి ఇట్లా అన్నీ బేసేసి పెట్టుకున్నామన్నమాట. ఇవి ఇట్లా నొక్కి పెట్టుకోవాలని నొక్కాలన్నమాట వీటికి, లేకపోతే పైకి వచ్చేస్తాయి. ఇవి ఉన్నాయి కదా, ఈ పనికిరాని ఆకులు మళ్ళీ ఇట్లా వేసేసుకుందాము. ఇవి చాలా రోజులు అయింది తెచ్చి డబ్బా సీసా. అవి లేతాకులు కూడా కాదు, ముదురాకులు అనమాట, అందుకని చెప్పేసి పోయినాయి. ఇట్లే మాదిరి ఇది ద్రాక్ష ఆకులతో కాదు, ఇంకొక ఆకులతో కూడా వేసేసుకోవచ్చు వరగన్నము. చూడండి ఇది తెల్లగడ్డ ఒక రౌండ్ ఇచ్చా అనమాట అప్పుడు చేసినది. ఈ చింతపండు ఉంది కదా, చింతపండు నీళ్ళు కలిపి పిసికి వేసుకున్నాం. కొన్నిసార్లు సోస్ తెచ్చారు ఇట్లే చింతపండు రెడీమేడ్ కొండే సోస్, కొన్నిసార్లు చింతపండు తెచ్చారనమాట. మిరియాల పొడి, ఇది జాతర పేరు ఆర్గానో, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దీంట్లో కారమిరకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఉన్నాయి కానీ నేను దిప్స్ రమ్మాను అంటే దానిమ్మకాయలు దిగినాయి జ్యూస్, దానిమ్మకాయలు మురకబెట్టి పెట్టినారు కదా, అది దిప్స్. నిమ్మకాయ రసము కొంచెం ఎక్కువ వేసాను, నిమ్మకాయ రసము. జైతూన్ నూనె, ఇది వచ్చేసి మాజీ 2 వేస్తాను, 2 వేసిన. ఉప్పు వేయనులే, దాంట్లో ఉప్పు వేసిన, మాజీ 2 వేసిన. ఈ మాజీలో ఉప్పు ఉంటుందన్నమాట, అందుకే నేను చేత్తోనే విసుకుతాను. యాక్చువల్గా 6 నిమిషాలతో విసికితే అది 6 నిమిషాలతో కలబెడితే ఏమవుతుందంటే సరిగ్గా కలుసుకోదు. ఇట్లా అది చేత్తోనే విసికితే బాగా మైనం కలిసిపోతుంది. నీళ్ళు ఇంకా వేసుకోవాలన్నమాట. చూడండి నీళ్ళు సగం గిన్నెకి వేసాను అనమాట. ఈ నీళ్ళన్నీ వేసేసుకోవాలా. ఇవి చాలా రకాలు చేసుకుంటారు, నేను ఒక రకం చేస్తాను. ఫస్ట్ ఇంకొక ఆకులతో కూడా వేసి చేసుకుంటారు, తర్వాత చూపించాలండి. ఇప్పుడు ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేటు దీనిపైన ఇట్లా వేసేసుకోవాలన్నమాట, ఆకులు పైకి ఎగిరి రాకుండా. చూడడానికి తినడానికి సులభమైన కదా, చేయడానికి మాత్రం చాలా కష్టం. ఇవి చూడండి, ఇది పొయ్యి మీద పెట్టేసినాం కదా, దవర మూత పెట్టేసినాము. ఇది చూడు మాదిరిగా. ఇంకా దీనిపైన ఇది పెడదాం. బరువు నెత్తిన బరువు పడినప్పుడే బాధ్యతలు కూడా తెలుస్తాయి. చూడండి మొత్తానికి వరగన్నం రెడీ అయిపోయిందండి. అదే ఆకులో అన్నము. నా వంట మీకు నచ్చటైతే కన్నా మా ద్రౌపది వంటలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ అండి. నేను ఏదో ఒక లక్ష్యంతో
ఇట్లా ఈ వంటలు అట్ట పెట్టుకొని అట్లా వచ్చానండి. ముందుకు నన్ను సపోర్ట్ చేసి కొంత ముందుకు నడిపించితే నేను కూడా కొంత పెద్దోడిని పూడుస్తానండి అట్టగా అని చెప్తాడు చూడు. అట్లా ఏదో లేండి అట అలాంటి చెప్తా అంట కానీ అంతే అండి.